హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా సండే రోజు అంటే రిపబ్లిక్ డే కదా. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కానీ 7 to 9 వరకు ఉంది. ఇంకా పాప అయితే వెళ్ళట్లేదు, తనకి చాలా హెడేక్ ఉందని అయితే వెళ్ళట్లేదు. బాబు వెళ్తున్నాడు. ఎప్పుడైనా నేనే వాడిని నిద్ర లేపుతా, కానీ ఫస్ట్ టైం వాడే నన్ను 5:30కి లేపిండు. ఎందుకంటే వాడు పరేడ్లు ఉన్నాడంట. నిన్నటి నుంచి అదే టాపిక్ చెప్తుండు, నేను ఫాస్ట్గా వెళ్ళాలి, ముందే వెళ్ళాలి, 7 o'clock నిన్నటి నుంచి ఇంకా అదే టాపిక్, వేరే టాపిక్ లేదు. ఇంకా వాడైతే 5:30కి లేచి నన్ను లేపిండు ఫస్ట్ టైం. ఇంకా తర్వాత తనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిండు. ఏంటంటే ఎప్పుడైనా వాడు లేట్గా లేవడం, లేట్గా రెడీ అవ్వడం, లేట్గా స్కూల్కి వెళ్ళడం. కాకపోతే ఈరోజు మాత్రం మార్నింగ్ 5:30కే లేచిండు, తొందరగా తినేసిండు, తొందరగా స్కూల్కి వెళ్ళిండు. 7:15కి అయితే 7కే వెళ్ళిండు. ఇంకా అట్లా ఉంటుంది వాడికి. అట్లా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అనుకోండి పిల్లల్ని, మనం లేపని అవసరం లేదు, ఇంకా వాళ్ళే లేస్తారు ఆటోమేటిక్గా. ఇంకా ఫైనల్గా తినేసి అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెటే చేస్తున్నా. ఇంకా వాడికి వేసిన అంటే పాప ఊరుకుంటుంది, ఇంకా తనకి చాలా ఇష్టం, అందరికీ ఇష్టమే. ఇంకా అదైతే చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వంట అయితే చేస్తున్నాను. ఇంకా రోజు సండే కానీ ఇంకెవరికి నాన్ వెజ్ తినాలని లేదు, అందుకోసం ఏం నాన్ వెజ్ రెసిపీస్ చేయట్లేదు. ఆల్రెడీ మొన్ననే చేపల పులుసు ఫ్రై ఇంకా అవన్నీ తినేసినాం కాబట్టి ఇంకెవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వెజ్ కర్రీస్ కూడా చేయాలనిపించట్లేదు. ఈజీగా వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఏం కర్రీ లేకుండా ఎట్లా చేస్తాను నేను అనేది షేర్ చేస్తాను. ఇంకా నేను చాలా బాగా చేస్తాను, అంటే నేను అని కాదు, మా ఇంట్లో వాళ్ళు అంటారు నేనైతే బాగా చేస్తానని. ఇంకెట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేయాలి. ఇంక ఈ ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేయచ్చు, కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి గీ వేసి తినాలనిపించే వాళ్ళకి నచ్చదు, సో ఆయిల్తో అయితే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసి మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేయాలి. ఆయిల్ అయితే ఎక్కువనే వేసిన, ఎందుకంటే నేను 1 kg దాకా వేస్తున్నాను. ఇంక ఈవినింగ్ కూడా తినేస్తారు పిల్లలు, అంత ఇష్టం, అందుకోసమే మార్నింగ్కి ఈవినింగ్కి కలిపి వేస్తున్నా కాబట్టి 1 kg రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు ఆయిల్ అయితే వేసిన. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఇంకా తర్వాత ఆలు, క్యారెట్, పుదీనా, మిల్ మేకర్ అయితే కంపల్సరీగా వేస్తా, బాగుంటుంది టేస్ట్. ఎక్కువగానే వేస్తా, 1 ప్యాకెట్ 10 రూపీస్ది. ఇంకా క్యారెట్, ఆలు, బఠానీ మన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా వేయవచ్చు. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా లీవ్స్ అయితే వేసిన. పుదీనా కంపల్సరీగా వేయాలి వెజిటేబుల్ రైస్లో, బాగుంటుంది. ఇంక ఇవన్నీ కొంచెం మగ్గించుకోవాలి, బాగా కాదు, జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నానబెట్టి ఉంచుకుంటాం కదా రైస్, ఆ రైస్ని వేసేసి అందులో ధనియాల పౌడర్, అంటే మసాలా కాదు, పచ్చి ధనియాల పౌడర్, ధనియాలు వేయించకుండా పౌడర్ చేసుకున్న ఆ ధనియాల పొడిని అయితే 2 tablespoons వేసేసి ఇంకా రైస్ అంతా మిక్స్ చేసుకొని రైస్ని అయితే ఆయిల్లో ఒక 5 minutes దాకా వేయించుతాను, ఫ్రై చేసుకుంటాను. ఇంక ఇట్లా రైస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తాను. ఇంకా మన ఇష్టం, 1 glass రైస్కి 1.5 glass వాటర్. ఇంకా రైస్ని బట్టి అయితే వాటర్ వేసేసి, ఇంకా నేను నార్మల్ రైస్, ఇంట్లో రైసే వాడతాను, బాస్మతి రైస్ అట్లా ఏం లేదు. ఇంకా వాటర్ వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవడమే. వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా దమ్ చేసినామంటే వెజిటేబుల్స్ రైస్ రెడీ అయిపోతుంది.
ఇంక ఇట్లా వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మూత పెట్టేసి దమ్ చేయాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచినారంటే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు, పెరుగు చట్నీతో తినేస్తారు, ఇంకా పెరుగు చట్నీ లేకుండా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఇంకా ఫ్రూట్స్ తీసుకునే దగ్గర నేను ఒకలాగా మా ఆయన ఒకలాగా ఆలోచించిండ్రు. ఎవరు కరెక్ట్ ఆలోచించారు అనేది కామెంట్ చేయండి. ఏంటంటే ఈ యాపిల్స్ 60 రూపీస్, ఇవి కొంచెం ఒక సైడ్ పండులాగా ఉన్నాయి, ఇంకొక యాపిల్ ఏమో చాలా బాగున్నాయి, గట్టిగా స్వీట్గా బాగున్నాయి, అవేమో 200 రూపీస్, ఇది 60 రూపీస్ కేజీ. నేనేమో ఇందులో మంచివి కూడా ఉన్నాయి కొంచెం గట్టివి, కాకపోతే ఒక 20-30 యాపిల్ ఫ్రూట్స్లో ఒక్కటి అట్లా దొరుకుతుంది, మనం వెతికి తీసుకోవాలన్నమాట మంచిది. ఇంకా ఇంకొకటేమో సూపర్గా ఉన్నాయి. ఇంకా నేనేమో ఇవి తీసుకుందాం, ఇవి ఎక్కువ 3 కిలోలు అట్లా తీసుకోవచ్చు కదా అంటే కాదు, ఆయన మనం తినేది ఒక్కటైనా అది హెల్దీ ఫ్రూట్ తినాలని తాను. ఇంక ఇద్దరి మధ్యలో అయితే అట్లా అయింది అంటే డిస్కషన్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే తానే అనుకున్నదే తీసుకున్నాడు 200. ఆయన అస్సలు కాంప్రమైజ్ కానీ, ఇంకా అవి కొంచెం పండినాయి అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవి అంత తక్కువ రేట్కి ఇస్తున్నారని అయితే తను ఇంకా అవి తీసుకోలేదు. తర్వాత అయితే 200 తీసుకున్నాడు. ఇంకా ఈ ప్రోమోగ్రానైట్ కూడా ఉంది, దానిమ్మ, అది కూడా 20 రూపీస్కి కేజీ ఉంది, కాకపోతే కొంచెం మెత్తగా ఉంది, కానీ అది ఇవేమో 200 రూపీస్ కేజీ. ఇంక ఇట్లున్నాయి అన్నమాట ఫ్రూట్స్ రేట్లు. ఇంకా ఫైనల్గా తను అనుకునే అయితే తీసుకున్నాడు. ఇవి 200, ఎంత బాగున్నాయి, కాకపోతే రేట్ ఎక్కువ. ఇంకా అట్లా ఇవి కేజీ అట్లా తీసుకున్నాం. బనానాస్ కూడా తీసుకున్నాము. తర్వాత దానిమ్మనేమో చెప్పిన కదా 200 అని, ½ కేజీ అట్లా తీసుకున్నాము. ఇంకా ఏంటి ఇవి ద్రాక్ష పండ్లు అయితే తీసుకున్నాము. తర్వాత వాటర్ మిలన్, ఇంకా ఆరెంజెస్ కూడా తీసుకున్నాము. ఆరెంజెస్ ఒక్కటి నేను చెప్పినవి తీసుకున్నాడు. ఏంటంటే 20 రూపీస్ 30 ఉన్నట్టున్నాయి కేజీ, 2 కేజెస్ దాకా తీసుకున్నాము. ఇంకా వాటర్ మిలన్ కూడా తీసుకున్నాము. ఈ ఇయర్లో ఫస్ట్ వాటర్ మిలన్ అన్నమాట. చాలా ఇష్టంగా తినేస్తాము, మా బాబుకి అయితే ఇష్టం, అందరికి కూడా ఇష్టము, ఇంకా ఎక్కువ తినేస్తాం సమ్మర్లో. ఇంక ఇంతే, ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.